ఖమ్మం జిల్లాలో భారీ వరదల నేపథ్యంలో అన్ని శాఖలు సమర్థవంతంగా పనిచేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వరదల వల్ల 750 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించారు. వరదలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. మున్నేరుపై రిటర్నింగ్ వాల్స్ నిపుణులతో రీడిజైన్ చేయిస్తామని అన్నారు. నాకు పర్టికులర్ మ్యాప్ రావాలి, ఇట్నే మీరు కూర్చోవాలి, చూడాలి, ఇది కరెక్టేనండి, ఇది 20లో ఇట్టుంది, 30లో అట్టుంది, 40లో అట్లుంది, కాబట్టి ఇప్పుడు రీజనబుల్గా ఎంత తీసుకుందాము, మొన్న వచ్చిన వరద యొక్క పరిమాణం ఏంటి, దాని యొక్క ఫోర్స్ ఏంటి, దాని యొక్క కోర్స్ ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఆక్రమించుకున్నారు, మీరు కళ్ళతోటి చూసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత చేద్దాం. తొందరపడి చేయను. ఆ రిటైనింగ్ వాల్స్ శాశ్వతంగా ఉండేవి కాబట్టి వాటి వల్ల మళ్ళీ వరదలకి భవిష్యత్తులో ఖమ్మం ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రావద్దు. అక్కడ గోడ కట్టేసి ఈ నీళ్ళకి దారి చూపిపోయినాం అనుకో, మళ్ళీ కవిరాజు నగర్ మాదిరిగా అయిందనుకో, నన్ను ఇప్పుడు పాతోడు తిట్టినట్టు నన్ను తిడతారు. నేను నా తిట్లు తినదలుచుకోలేదు. పాత డిజైను నేను ఇప్పటివరకు పరిశీలించలేదు. దాని యొక్క క్వాంటిటీ కానీ, దాని యొక్క వెలాసిటీ కానీ, దాని యొక్క విడ్త్ కానీ, దాని యొక్క హైట్ కానీ నిన్నటి వచ్చిన వరదలే బెంచ్ మార్క్.